ప్రభునందు ప్రియమైనటువంటి విచ్చేసినటువంటి ప్రియులందరికీ, మన గ్రూప్ సభ్యులకును, ఈ వాక్యం వినబోతున్నటువంటి నా ప్రియమైన వారందరికీ కూడా మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో తిరిగి 2వ ఆదివారంలో మనం ప్రవేశింటున్నాం. ఈరోజు ఉదయం చక్కని వాక్యంతో మనమంతా నింపబడి ఉంటాం. అయినప్పటికీ మరి ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని విందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 91వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 91. ఈ మొత్తము కీర్తనను చదవడానికి మనకు అంత టైం ఉండదు. లైన్ బై లైన్ మళ్ళీ మనం చెప్పుకుంటూ వస్తాం. నేను మొదటి 2 వచనాలు మీకు వినిపిస్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మరొకసారి చదువుకున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యగాడ, అద్భుతకరుడా, నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో నువ్వు మరొకసారి మాట్లాడబోతున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రం. ప్రభువా, ఏ బిడ్డకు ఎలాంటి వాక్యం అవసరమో, నువ్వు ఎవరితో ఏం మాట్లాడబోతున్నావో నీకే సమస్తము శ్రేష్టంగా తెలిసిన ప్రభువా, నీవే వారితో మాట్లాడమని, నీవే మహిమ పొందమని, నీవు నన్ను మరుగు చేసి ప్రభువా, నీ బిడ్డలతో నీవు మాట్లాడి నీ వాక్యాన్ని విని ఆలోచించు వారు మాత్రమే కాక దాని ప్రకారం నడుచుకుని వారిగా నీవే కార్యం జరిగించమని మా ప్రభువు ద్వారా నిన్ను వేడుకొని కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. విన్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే 91వ దావీదు కీర్తన ప్రతి క్రైస్తవ బిడ్డ యొక్క జీవితంలో, అదే విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో, ప్రతి సంఘములో చాలా ప్రాముఖ్యత పొందినటువంటి కీర్తన. అందుకనే నేను ఈ నూతన సంవత్సరంలో మరి ఒక్కసారి దీనిలోని విశిష్టతను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మన కుటుంబాలలో బర్త్డే ఉన్నప్పటికీ, లేదా ఏదైనా ప్రయాణానికి బయలుదేరి వెళ్తున్నప్పటికీ, ఇంకేదైనా విశేషమైనటువంటి సమయములలో ఈ కీర్తనను మనము చక్కగా చదువుకుంటుంటాము. ఇది మన జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉంటాం. చాలా సంతోషమైనటువంటి విషయం. మరి దీంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలను మనం గమనించినట్లయితే, నేను చదివినటువంటి 1-2 వచనాలను మరి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ యొక్క కీర్తన మోషే గారు రాసినటువంటిది అని 90వ కీర్తన పైన రాసింటారు. మోషే గారి యొక్క ప్రార్థన. దావీదు కీర్తనకు 23 గమనించినప్పుడు, 91వ మోషే రాసినటువంటి కీర్తనలు గమనించినప్పుడు, దీనిలో ఆధ్యాత్మికంగా గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక విశ్వాసంతో కూడినటువంటి మాటలు మాట్లాడటం, దానికి అనుగుణంగా 2వ భాగంలో ప్రభు సమాధానం ఇవ్వటం మనం ఈ 91వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. ఈ శ్రేష్టమైన కీర్తనలో మనం బాగా గమనించినట్లయితే, మొట్టమొదట ఆ యొక్క భక్తుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండడం, ఆయనతో నడవడం మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం గమనించినట్లయితే ఆ వాక్యాలలో 1-2 వాక్యాల్లో దేవుణ్ణి మహోన్నతుడు, మహా ఉన్నతుడైనటువంటి వాడు అని తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఆయన సర్వశక్తుడు అని ఆయన తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఆయన ఆశ్రయమై ఉన్నటువంటి దేవుడు, ఆశ్రమాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. నాలుగవదిగా ఆయన ఒక కోట లాంటి దేవుడు మన జీవితంలో. ఇంకా మరీ చూస్తే నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఇలా దేవుణ్ణి గూర్చి, యెహోవాను గూర్చి నేను చెప్తున్నాను అని భక్తుడు చెప్తున్న మాటలో
ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి ఈ గొప్ప దేవుడు మన జీవితంలో మనకు మహోన్నతుడుగా, సర్వశక్తి గలవాడుగా, మన ఆశ్రయం, మన కోటగా, మనం నమ్ముకునే దేవుడుగా ఉన్నాడని ఈ రాత్రి మనం తెలియజేసవలసిన విషయం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అనమాట. మనం గమనించినప్పుడు ఈ కీర్తనలో మహోన్నతుడైన ఆయన యొక్క చాటున, అంటే అర్థం ఏంటంటే దేవునికి ఒక దాగు చోటు ఉంది. ఆ దేవుని యొక్క సన్నిధిలో నీవు దాగే చోటు ఉంటుంది. ఆయన చాటున నీవు దాగుకునే అవకాశం నీకు ఉంది అంటున్నాడు. మరి ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన చాటును దాక్కుంటావు అంటే ఆయనతో నీవు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఈ యొక్క 91వ కీర్తన అంతా మనం చదివితే దేవునికి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పిల్లలకు ఉన్నటువంటి అన్యోన్య సహవాసము, దేవుని యొక్క కృపలు దాంట్లో వివరించబడింది. మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనలో ఆ మహోన్నతుడైన దేవుని చాటున నీవు నివసించాలంటే ఆయన చాలా పరిశుద్ధుడు, సర్వశక్తి గలవాడు, నిన్ను రక్షించగల సమర్థుడు అని నీవు ఆయన నమ్ముకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నువ్వు జీవించినప్పుడే దేవుడు ఆ విధమైనటువంటి దేవుని చాటున నీవు నివసిస్తావు. నివసించడం అంటే ఏంటి? వచ్చిపోవటం కాదు. నిరంతరము నీ జీవిత కాలం అంతా కూడా ప్రభువును ఎరిగిన దినం నుంచి చిరి ప్రభువును దర్శించే రోజు వరకు నీవు ఆయన చాటున నివసించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆయన యొక్క నీడలో విశ్రమించడం అంటున్నాడు. నీడ ఎప్పుడు వస్తుందండి? మనం గమనిస్తే వెలుగు ఉన్నప్పుడే నీడ వస్తుంది. దేవుడు వెలుగై ఉంటున్నాడు. ఆ వెలుగులో నీవు ఉంటే నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి దానంతట అదే వెళ్ళిపోతుంది. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి వెళ్ళిపోతుంది. ఉన్నటువంటి ఆ వస్తువుల యొక్క ఛాయా ప్రతిరూపం నీడ అక్కడ మనం చూస్తాం. కానీ ఇది అలాంటి నీడ కాదు. ప్రభు వెలుగై ఉంటుండగా ఆయన నీడ అంటే నిర్భయంగా నీవు నివసించగలిగినటువంటిది. సాతాను ఏమాత్రము నీ వైపు చూడటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులలో ఆయన నీడలో నీవు విశ్రమిస్తావు. మరి ఇలాంటి జీవితం మనందరికీ ఉందా? ఈరోజు నిర్భయంగా మనం ఆయన చాటున, ఆయన నీడలో మనం జీవించగలుగుతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. 2025 త్రూ అవుట్ ద ఇయర్, తిరిగి December 31 వరకు దేవుడు మనకు ఈ రకమైనటువంటి కాపుదలను అనుగ్రహించడానికి సమర్థుడు. ఏదో నూతన సంవత్సరం స్టార్ట్ అయిపోయింది, దేవుడు ఆ రోజుకు మాత్రమే వాగ్దానం చేయలేదు. మనకు December 31, 2025 వరకు కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు మనతో ఉంచబోతూ ఉన్నాడు. మరి మనం చూస్తే ఈ విశ్వాసంతో పలికినటువంటి ఈ యొక్క మాటలను మనం చూస్తే ఈ యొక్క భక్తుడు తెలియజేసినది ఎందుకంటే ఆయన యొక్క సమీపములో ఆయనకు అన్యోన్యంగా జీవిస్తున్నాడని. ఈరోజు నేను మనతో చెప్పబోయేటువంటి ప్రాముఖ్యమైన విషయం అంటే ఆయనకు సమీపంగా, ఆయనతో అన్యోన్యంగా ఈ విధంగా జీవించడం, ఆయనను కలిగి ఉండి జీవించడం. మరి గమనించినట్లయితే మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నాం. అనేక మంది మానవులు, కొన్నిసార్లు మనం కూడా ఎందుకు క్వశ్చన్ వేసుకుంటాం, నేనెందుకు దేవునికి దూరం అవుతూ ఉన్నాను, నేనెందుకు దేవునికి సమీపస్తుడుగా ఉండలేకుంటున్నాను అని మనం చాలాసార్లు దేవుని నుంచి దూరం వెళ్ళినప్పుడు ప్రశ్న వేసుకోవాలి. ఏదో మానవ సహజంలో వెళ్తూ ఉంటాం వస్తుంటాం కాదు. నిరంతరము ప్రభు సన్నిధిలో మనం ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనమాట. ఏదో రెగ్యులర్ గా చర్చికి వెళ్ళి రావడము, మంచి కానుకలు అనుగ్రహించడం, బాప్తిసం పొందడం, లేదా కాస్ట్లీ బైబిల్స్ కొనడం, బైబిల్ ఇంట్లో పెట్టుకోవడం, సిలువలు ఇంట్లో పెట్టుకోవడము, వాక్యం చదువుతూ ఉండడం, ఇవన్నీ ఉన్నప్పటికీ గట్టిగా ఆలోచిస్తే ప్రభువుకు నువ్వు సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? లాస్ట్ వీక్ కూడా నేను చెప్తూ తెలియజేశాను, ప్రభువుకు మనం సమీపస్తులుగానే ఉండాలి, దూరస్తులుగా ఉండరాదు.
మనల్ని సమీపస్తులుగా చేయటానికే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరికీ దేవుని గురించి, నీతిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి తెలియజేసి మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినాడు. కాబట్టి మన గుండెల నిండా ఉండాల్సినటువంటి ఒక ఆసక్తి ఏంటంటే, ఆ మహోన్నతుడైన దేవుని చాటున నేను నివసించాలి. ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క నీడలో ఈ 2025 సంవత్సరం అంతా నేను నివసించి సంతోషించాలి. ఆయన కార్యములు జరిగించాలి. అనేక ఆత్మలు తీసుకురావాలనే ఆశ మనలో ఉంటే తప్పనిసరిగా ఆయనతో మనం అన్యోన్యంగా ఉండాలి. ఆయనకు సమీపస్తులుగా ఉండాలి అని ప్రభు ఈరోజు రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. ఆ ఆసక్తి నీలో ఉంటే, కొంతమంది చెప్తుంటారు ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా దాన్ని దూరపరచలేదని. నిజంగా నీకు ప్రభువుతో జీవించాలి, నిన్ను చూడగానే యేసు ప్రభుని నీలో గమనించాలి అని నీవు అనుకున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఈ యొక్క ఆసక్తి ఉండాలి. దేవునికి దగ్గరగా బ్రతకాలని, ఆయన ఆశీర్వాదాలు పొందాలని, ఆయనకి ఇష్టమైనగా జీవించాలని ఆశ కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అంటే అందరూ ఉన్నారు. లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ అలా దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికేటువంటి వాళ్ళు మాత్రం చాలా కొద్ది మందే ఉన్నారు. ఆశ కలిగిన వారు ఉన్నారు. ఆశ గల వారి ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. అయినప్పటికీ మనము ఈ యొక్క తాగు చోటులో, ఈ నీడలో ఉండకుండా కొన్నిసార్లు ఆయనకు దూరం అవుతూ ఉంటాము. కొన్నిసార్లు శాశ్వతంగా దూరం నుంచి ప్రభువుని తెలుసుకొని మనం జీవిస్తూ ఉంటాం. ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరితో ప్రభువు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మనం అన్యోన్యత కలిగి ఆయన దగ్గర, ఆయన చాటున, ఆయన నీడలో మనం నివసించాలి. ఈ అన్యోన్యత అంటే ఏంటంటే, ఒకరికొకరు హత్తుకొని అర్థం చేసుకొని జీవించడం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేటువంటిది లోకంలో చాలా అవసరం. ముఖ్యంగా చూస్తే సాతానుతో సహవాసం చేస్తున్నారా, దేవునితో సహవాసం చేస్తున్నారా అని మనల్ని మనమే ఆలోచించుకోవాలి. అలా మన పిలువబడినటువంటి పిలుపు అంటే ఏంటి? దేవునితో సహవాసం కలిగి ఉండటానికి మనం పిలువబడి ఉంటున్నాగా, ఆ పిలుపుకు తగినట్టుగా ఎల్లప్పుడూ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మనం గమనించినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదం ప్రతి ఆదివారమే కాదు, ప్రతిరోజు ప్రార్థనలో చివర మనం చెప్పేటువంటి ఆశీర్వాదంలో పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అని మనం అంటాం. క్రైస్తవునికి ఇది చాలా ముఖ్యం. అందుకే ఆ దీవెనలో దాన్ని ఉంచారు. నీవు నిజంగా అన్యోన్య సహవాసంలో ఉన్నావా? పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసంలో నీవు ఉన్నావా? యేసయ్యతో నీవు అన్యోన్య సహవాసంతో ఉన్నావా? నీ పరిశుద్ధుడైనటువంటి దేవునితో అన్యోన్య సహవాసంలో ఉంటున్నావా అని ఈ రోజు మనం ప్రశ్నించుకొని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఈ అన్యోన్య సహవాసం ఎందుకంటే, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావో, ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఇంతకుముందు మనం చాలా తెలియజేసుకున్నాడు. ఆయనే సర్వసత్యంలోనికి మనల్ని నడిపించును. పరిశుద్ధాత్మను కలిగిన జీవితానికి రావాలి. కేవలము నామినల్ క్రిస్టియన్ గా కాకుండా పరిశుద్ధాత్మను కలిగినప్పుడు దేవుని చేత నీవు వాడబడతావు. ఆ యొక్క సత్యమును గూర్చి నువ్వు సాక్షిగా నిలబడుతావు. అదే విధంగా ఈ అన్యోన్య సహవాసాన్ని మనం చూస్తుంటాం. ఈ లోకంలో అన్యోన్య సహవాసాలు ఎంతమందికి ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ కొంతమందికే ఉంటున్నాయి. ఒక భార్యాభర్తను గమనించినప్పుడు, అన్నదమ్ములను గమనించినప్పుడు, అక్క చెల్లెలను గమనించినప్పుడు, అత్తాకోడలను గమనించినప్పుడు, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళను మనం గమనించినప్పుడు దూరస్తులుగా జీవిస్తూ ఉంటారు. సమీపస్తులుగా జీవించేవారు చాలా తక్కువ. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే స్థలంలో ఉంటారు, ఒకే చర్చిలో ఉంటారు, ఒకే ప్లేస్ లో జీవిస్తూ ఉంటారు. కానీ ఈ అన్యోన్యత అనేటువంటిది లోపిస్తుంది. అన్యోన్యత అంటే ఏంటి? వివాదాలు లేనటువంటిది, ఒకరికొకరు హత్తుకొని ప్రతిరోజు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా జీవించే జీవితమే అన్యోన్య సహవాసం. ఏదో 2 రోజులు దేవునితో గడిపాము, 3వ రోజు సినిమాకు పోయేద్దాం,
4వ రోజు షాపింగ్ మాల్లో పోయి అంత లోకంలో తిరిగి వస్తాం. వెళ్ళాల్సింది షాపింగ్ మాల్లో. మనం చేసే పనులు ఏంటి అక్కడ? అదే విధంగా మళ్ళీ తిరిగి ఆదివారం వచ్చేలోగా శనివారం కొంచెం బాగా ప్రిపేర్ అయిదాం, ఆదివారం పరిశుద్ధంగా చర్చికి పోదాం అనుకునేది అన్యోన్య సహవాసం కాదు. అన్యోన్య సహవాసంలో నువ్వు ప్రభుతో ప్రతి నిత్యము, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరంలో ఆయనతో అంటు కట్టబడి ఉంటావు. అలాంటి జీవితం అన్యోన్య సహవాసం అని మనం అంటాం. మనం గమనించినప్పుడు బైబిల్లో అలాంటి జీవితాలు కలిగి అంటే హానోకును మనం చూస్తున్నాం, యోబును చూసినాం, దావీదును చూసినాం, ఇలా చాలా మందిని, అబ్రహామును చూసినాము. వీళ్ళందరూ దేవునితో అన్యోన్య సహవాసము కలిగినటువంటి, అంటే దేవునితో హత్తుకొని ఎడబాటు లేనటువంటి జీవితాన్ని. దేవుడు మనల్ని ఎడబాయడు. ఒక పాట కూడా మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ఎడబాయని నీ కృపలో. అంత ఎడబాయినటువంటి దేవుణ్ణి ఎడబాయడానికి సిద్ధమైనటువంటి మనం ఎటువంటి వారు? ఎన్నిసార్లు ఈ 1వ తేదీ నుండి ఈ 12వ తేదీ వరకు ప్రభువుకు ఏ గంటలు దూరమయ్యాం మనం ఆలోచించుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి ఇన్ని గంటలలో ఎన్ని గంటలు ప్రభువుకు మనం ఇచ్చాము? ఎన్ని గంటలు లోకం కొరకు వాడినాం? ఎన్ని గంటలు సెల్ ఫోన్కి వాడినాం? సెల్ ఫోన్కి ఇచ్చినన్ని గంటలు ప్రభు వాక్యం వినడానికి మనం ఇచ్చాము. లోకులతో కబుర్లు చెప్పుకోవడానికి వాడినటువంటి గంటలు, ఆ సమయాన్ని ప్రభుతో కబుర్లు చెప్పడానికి ఉపయోగించుకున్నాం. ఎన్ని కృతజ్ఞత ప్రార్థనలు చేసినాం, ఎన్ని ఆరాధనలు చేసినాం, ఎన్ని థ్యాంక్స్ గివింగ్స్, ఎన్ని ప్రైజింగ్స్, ఎన్ని చేసాం అనేటువంటిది ప్రతిరోజు మనం ఆలోచించుకోవాలి. ఇదంతా చాలా కష్టం లే బ్రదర్ అంటే అది ఎవరి ఇష్టం అది. ఎందుకంటే ఆదామును గమనించినప్పుడు హానోకు 7వ తరములో వచ్చాడు. అంటే ఆదాము దాదాపు 930 సంవత్సరాలు బ్రతికినట్లు మన గ్రంథంలో చెప్పబడుతుంది. మరి అలా ఉన్నటువంటి ఆదాముకు హానోకు 6-7 తరాలలో వచ్చింటాడు. బహుశా ఆదాము చెప్పిండొచ్చునేమో హానోకు వాళ్ళ తాతగా, చాలా ముత్తాతగా, నాయనా మేము మొట్టమొదట దేవునితో ఏదో తోటను గురించి చెప్పిండొచ్చు. ఎంత చక్కగా జీవిస్తున్నాం నాయనా మేమంతా. రోజు ఆయనతో మాట్లాడేవాళ్ళం. చేసిన చిన్న పొరపాటు వల్ల మాకు ఎడబాటు వచ్చింది. నువ్వు అలా ఉండవద్దు, దేవునితో నడుచు అని చెప్పినాము. అందరికి కూడా చెప్పింటాడు ఆదాము. ఇన్ని తరాలలో ఆయన చెప్పింటాడు. కానీ అవన్నీ ఎందుకబ్బా మాకు ఊరికి అనవసరం, ఏదో ఓల్డ్ ఏజ్ అయినప్పుడు చూస్తాంలే దేవుని సంగతి అని నిండొచ్చు. పాపం నిండిపోయింది. కానీ అంత పాపంలో జీవించే వారి దేవుడు చూస్తున్నప్పటికీ వారిలో ఒకరు హానోకు చాలా ముందుకు వచ్చి దేవునిని హత్తుకొని మహోన్నతుడైన చాటున నివసిస్తూ సర్వశక్తి గల నీడలో ఆయన జీవించినప్పుడు దేవుడు ఎంతగానో ఆయన మెచ్చుకున్నాడు. చివరికి మరణాన్ని చూడకుండా హానోకును దేవుడు తీసుకెళ్లిపోయాడు. హానోకు బ్రతికింది 365 సంవత్సరములు. 365 సంవత్సరంలో 65 సంవత్సరం తర్వాత ఆయన జీవితం ఎలాగుందో తెలియదు, కానీ తర్వాత ఈ 300 సంవత్సరాలు దేవునితో నడిచిన నిందక్కడ. అదే విధంగా యోబు జీవితాన్ని చూస్తే ఆయన యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, అబ్రహామును గురించి తెలియజేస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యం మనల్ని గురించి దేవుడు చెప్తాడు. మనం ఎన్నో సాక్ష్యాలు చెప్పిండొచ్చు, మాకు అది దేవుడు అవి చేశాడు, ఇవి చేశాడు, ఇవి చేశాడు, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు చెప్తున్నాడా, సల్వరాజ్ నాకు ఇష్టమైనటువంటి వాడు అని ఆయన చెప్పగలుగుతున్నాడా లేదా అనేటువంటిది నేను ఆలోచించుకోవాల్సిన బాధ్యత. అదే మీ గురించి దేవుడు ఈ 2025లో సాక్ష్యం చెప్పబోతున్నాడా? 2025 డిసెంబర్ 31లో సాక్ష్యాలు భలే చెప్తా ఉంటారు, అది చేసినారు, ఇది చేసినారు, అట్లా. కానీ దేవుడు ఆ రోజు చెప్తాడా? 2025 సంవత్సరం అంతా కూడా ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు నాకిష్టుడై ఉన్నాడు, నా నుంచి ఎడబాటు కాలేదు, మేము అన్యోన్య సహవాసం చేశాము, నా నీడలో దాగుచోటులో ఉన్నాడు, నివసించాడు, నా నీడలో విశ్రమించాడు అని దేవుడు చెప్పగలిగితే ఇంకా మనకు అంతకంటే మించినటువంటి ఆశీర్వాదం ఏమీ లేదన్నమాట.
కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఎన్నో అడ్డంకులు ఈ లోకంలో మనకు వస్తూ ఉంటాయి. ఆయనకు అన్యోన్యంగా జీవించకుండా అప్పుడప్పుడు మాత్రమే ఆయనతో జీవిస్తూ మిగతా సమయంలో లోకంతో చేయగలిపి జీవించేటువంటి అనుభవాలలోకి ఈ అడ్డుగోడలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం గమనించినప్పుడు ఇలా దేవునితో జీవించాలంటే మనం ఆమోసు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే సమ్మతించి నడిచిన ఎడల అంటున్నారు. ఇద్దరు సమ్మతించి నడిచాలి. అంటే ఇక్కడ దేవుడు నీవు ఒకరితో ఒకరు సమ్మతించి నడవగలగాలి. అలాంటి అప్పుడే దేవుడు మనకు నిజమైనటువంటి కోట, నిజమైనటువంటి ఆశ్రయం, నీవు నమ్ముకున్న దేవుడుగా ఆయన ఉండబోతాడు. మనం అదే విధంగా చూసినట్లయితే ఈ 91వ దావీదు కీర్తన మొదటి 2 వచనాల తర్వాత అంతా మనం చదువుకుంటూ పోతే అక్కడ మనం గమనించేదంటే అన్ని ఆశీర్వాదాలన్నీ చెప్తున్నారు. అక్కడ నీకేం భయం లేదు, నీ కుడి పక్కన ఏమైనా జరగడం ఏమి, అన్నిట్లో దేవుడు నీతో ఉన్నాడు అని క్లుప్తంగా చెప్పగలిగితే నీకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని. అయితే చివరికి వచ్చే లోపల ప్రభువు మాట్లాడుతున్నాడు. 1 నుంచి 13 వచనాలలో ఏదైతే భక్తుడు చెప్పాడో దానికి జవాబుగా ప్రభువు చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నాయన ఇదంతా బాగానే ఉంది, నీవు మొదట చెప్పినట్లుగా నాకు నీవు నీ యొక్క కోటగా, నీ యొక్క ఆశ్రయముగా, నీ యొక్క నమ్ముకున్న దేవుడిగా నన్ను ఉంచుకోవాలంటే కేవలం 3 పనులు చేయనైనా అంటున్నాడు. 14వ వచనం నుంచి చదువుకుంటే మనము ఆయన ఏమంటున్నాడంటే అతడు ప్రేమించినాడు అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు భక్తుడు ఏం చేశాడంట, 1 ప్రేమించాడు, 2వది ఆయన నామాన్ని ఎరిగినాడు, తెలుసుకున్నాడు, చివరిది మొరపెట్టే అనుభవంలోనికి వెళ్ళాడు. 3 మాత్రమే చేయగలిగితే దేవుడు ఏం చేశాడు, 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇవి చేస్తున్నావా? ఆయనను ప్రేమించడం, ఆయన నామమును ఎరిగి ఉండటం, ఆయనకు మొరపెట్టడం, ఈ 3 నువ్వు చేస్తే దేవుడు నీకు 7 ఆశీర్వాదాలు ఇస్తానని ఈరోజు చెప్తున్నాడు. అక్కడ చూస్తే 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పించదను. ఈ 2025లో సాతాను ఎర నుండి నీవు తప్పించబడాలి అంటే, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, అన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీవు చేయాల్సినది ఆయనను ప్రేమించాలి. ఎంత చిన్న పని అండి. ఈ లోకంలో ఎంతమందినో ఎంతెంతగానో ప్రేమిస్తుంటాం, ఏడుస్తుంటాం వాళ్ళ కోసం. వాళ్ళు ఏమన్నా అన్నా ఏడుస్తాం, వాళ్ళకి ఏమైనా ఏడుస్తాం. మరి ప్రభు నీ కోసం ఏడుస్తా అంటే నువ్వు సంతోషిస్తుంటావా? ఆయన ప్రేమించేది నేర్చుకోవాలి. తప్పించడం చాలా అవసరం మనకి. నిన్న నేను కారులో హైదరాబాద్ వస్తున్నాను, ఈరోజు హైదరాబాద్ లో ఉన్నాను. నేను వస్తుంటే జస్ట్ ఒక 2 minutes ముందు ఒక అమ్మాయి మమ్మల్ని క్రాస్ చేసింది బైక్ లో. మేము చూస్తుండగానే స్కిడ్ అయిపడింది, వెనక లారీ ఎక్కిపోయింది. నాకు కాసేపు అసలు చూస్తే మనిషిని కాలేకపోయాను, చాలా దిగులైంది. 11:30 ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో పాపం స్కిడ్ అయిపోవడం, లారీ ఎక్కడం, అసలు తలే లేదు, అంతా రోడ్డు మీద అంతా ఎగిరిపడింది. మనసులో అనుకున్న, దేవా ఏంది ఇంత కాపుదల లేకుండా అయిపోయింది, ఎలా జీవించింది? సాఫ్ట్వేర్ అనేది సార్ లోపల కంపెనీకి అని చెప్తాను. ఎంత కష్టపడి చదివింది, ఎందుకు కాపుదల లేకుండా పోయింది? ప్రభు మరి ఎలాగుందో మనకి తెలియదు కానీ, కాబట్టి తప్పించబడాలంటే ఎంత చిన్న విషయం చెప్తున్నాడు దేవుడు, నన్ను ప్రేమించంటున్నాడు. ప్రేమించలేవను? ప్రేమించడం చాలా కష్టం. మనం ఇక్కడ లోకంలో చాలా మందిని ప్రేమిస్తుంటాం. ఈ ప్రేమించిన నేరానికి వాళ్ళకి చాలా చెయ్యాలి, లేకుంటే వాళ్ళు ప్రేమించరు. వాళ్ళు మనకి ఇష్టమైనవి చేయకుంటే మనం ప్రేమించాం, అంతే కదా? కాబట్టి దేవుడిని కూడా మనం ప్రేమించాలంటే ఆయనకి ఇష్టమైనట్టు నువ్వు చేయాలి, నీకు ఇష్టమైనట్టు ప్రభు తప్పకుండా చేస్తాను అంటున్నాడు. 2వది ఆయన నామమును ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని నామాన్ని నువ్వు ఎరిగి ఆయన నువ్వు ప్రేమిస్తూ ఇతరులకు ఆయన యొక్క నామాన్ని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంటావు, నీ జీవితంలో దాన్ని ఆపాదించుకుంటుంటావు, నేను అతన్ని ఘనపరిచదును అంటున్నాడు. దేవుడు అందరిలో నిన్ను ఘనపరుస్తాడు, నీ కుటుంబంలో నిన్ను ఘనపరుస్తాడు, నీ సంఘంలో నిన్ను ఘనపరుస్తాడు, ఈ లోకంలో నిన్ను ఘనపరుస్తాడు. అది చాలా గొప్ప ఘనత.
మనం ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా, మనం ఉండే సంఘంలో మనం గుర్తించబడినా, ఇంకా మనం ఎక్కడెక్కడ గుర్తించబడుతున్నా గానీ, దేవుడు మనం ఘనపరిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. తర్వాత మొరపెట్టే అనుభవంలో చెప్తున్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తున్నాను. దేవుడు నీకు మొరపెట్టినప్పుడంతా ఉత్తరం ఇయ్యాలంటే ఏం చేయాలా? తప్పనిసరిగా మొరపెట్టే అనుభవంలో ఆయనకిష్టమైన రీతిలో స్తుతి, ఆరాధన, కృతజ్ఞతార్పణలు మీరు చేయాలి. ఇవన్నీ చేసేలోగా నీ హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ హృదయంలో యేసయ్య ఉండాలి. అదే విధంగా నీవు నమ్ముకున్నటువంటి నీ ఆశ్రయము, నీ కోట, నీ నమ్ముకున్నటువంటి ఆ దేవుడు మహోన్నతుడు, సర్వశక్తి గలవాడని నీవు తెలుసుకొని ఆయన నీడలో విశ్రమించడం నువ్వు తెలుసుకో. అదే విధంగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తున్నారు. గెట్ వన్ బై వన్ అని, బై వన్ గెట్ వన్ అని చెప్తుంటారు కదా. అక్కడ ఈ 3 పనులు చేస్తే 3 ఆశీర్వాదాలే కాదు. అంటే ప్రేమిస్తే, తప్పించడం, ఘనపరచడం, ఉత్తరం ఇవ్వడమే కాకుండా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నాడు. నీకు శ్రమ రావచ్చు. లోకంలో మీకు శ్రమ అని యేసయ్య చెప్పాడు. నాకు శ్రమనే ఉండకూడదు, నేను ఆయన నన్ను నమ్ముకొని ఉన్నానంటే కాదు. లోకంలో శ్రమ ఎందుకంటే నీవే టార్గెట్ సాతాను. నువ్వు టార్గెట్ గా లేవు, హ్యాపీగా ఉంటున్నావు అంటే అర్థం ఏంటంటే సాతాను గాడు ఈజ్ వెరీ హ్యాపీ విత్ యూ, ఈజ్ నాట్ టార్చరింగ్ యూ. ఎందుకంటే దానికి తెలుసు తప్పిపోయినటువంటి కుమారుడు, తప్పిపోని కుమార్తె నాతోనే ఉంటుంది, డోంట్ వరీ, కొంచెం పోయి రానిలే, ఈ రోజు చర్చికి పోయి రానిలే, రేపు నుంచి మళ్ళీ నా వాళ్ళే కదా అనే ఫీలింగ్ సాతానికి ఇవ్వకూడదు. కోపము, క్రోధ, పగ ఇట్లాంటివన్నీ మన దగ్గర ఉండకూడదు. మనం గమనించినట్లయితే ఆ అన్యోన్యత అనేది ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎక్స్ట్రాగా శ్రమలో నేను అతనికి తోడై, నీకు ఎలాంటి శ్రమ వచ్చినా, ఈరోజు అనారోగ్యంలో ఉండొచ్చు, శ్రమలలో ఉండొచ్చు, అప్పులలో ఉండొచ్చు, నీకు ఇంకా ఎన్నో అవసరాలు, నీ ప్రతి అవసరంలో ఆయనకు నీవు మొరపెట్టగలిగినప్పుడు ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించేటువంటి దేవుడు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఏ భయం నీకు అవసరం లేదు. నీకు దిగులు, నీ భీతి, నీ చింత ఏం అవసరం లేదు. ఇంకా ఎక్కువ చెప్తున్నాడు, విడిపించి గొప్ప చేసేదను, నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు దేవుడు. చేసేది 3 ప్రేమించడం, ఆయన నామం ఎరగడం, ఆయనకు మొరపెట్టడం. 7 ఆశీర్వాదాలతో నిన్ను ఆయన తప్పిస్తానంటున్నాడు, ఘనపరుస్తానంటున్నాడు, ఉత్తరం ఇస్తానంటున్నాడు, తోడై ఉంటానంటున్నాడు, గొప్ప చేసేదని అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నా అంటే దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరిచేదను. ఆయన ముందే మనకు వాగ్దానం చేశాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికమగును. మరి అధికం అవ్వాలా అంటే నా వలన అంటున్నాడు. సో దేవుని నుండి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఆయనను ప్రేమించాలి, ఆయన నామం ఎరగాలి, ఆయనతో నువ్వు మొరపెట్టుకుంటుంటే నేను చిట్ట చివరిగా నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. నా రక్షణ అతనికి చూపించాను. మరి అన్యోన్య సహవాసం ఉండాలంటే మనం ఏం చేయాలంటే 1వ యోహాను పత్రిక, యోహానుకి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చూడండి, సర్వశక్తి గల దేవుడు, ఆయన నీడ నీకు వస్తుందంటే దేవుడు వెలుగు అని చెప్పాను. కాబట్టి ఆయన మనకు వెలుగు అయి ఉన్నాడు కాబట్టి ఆయన యందు ఏమాత్రం చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యము జరిగింది. కాబట్టి మనం కూడా వెలుగులో నడవాలి. ఆయనను కలిగి ఉన్న నీవు చీకటిలో నడవటానికి ఏమాత్రం ఆస్కారం నీకు లేదు. అదే విధంగా మనం దాంట్లోనే చూస్తే 2వ అధ్యాయానికి వస్తాము. 2వ అధ్యాయంలో మనం చూస్తే 9, 10 వచనాలు చూసినట్లయితే, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. మన రిలేషన్లలో ఎవరినైనా మనం ద్వేషిస్తూ ఉంటే, క్షమించలేకుండా, ఒకవేళ మన ఎడలో వాళ్ళు తప్పు చేసిండొచ్చు, క్షమించలేకుంటే నువ్వు ఎక్కడున్నావు అంటే చీకటిలో ఉన్నావు. కాబట్టి తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు.
తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు కనుక చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేయదు. వెలుగు నీడ మనకు బాగా తెలుసు. చీకటిలో నువ్వు ఉన్నావంటే నీకు అసలు సాతాను యొక్క లోకంలో నీ ఉన్నట్లు. దేవుని యొక్క సంబంధులు వెలుగు సంబంధులు కాబట్టి వాక్యంలో తెలియజేసినట్టుగా మనం వెలుగులో ఉన్నాం, చీకటిలో అయితే సాతాను యొక్క సంబంధులుగా మనం ఉంటుంటాం. ఇంకా మనం చూసుకుంటా పోతే మనలో ఆయనకి ఇష్టం లేనటువంటి శరీర కార్యాలు అవన్నీ చదవడానికి మనకు టైం లేదు. శరీర కార్యాలు ఉంటే అవన్నీ తొలగించుకొని ఆత్మ ఫలాలు ఉండడానికి మనం తీసుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లు 1 తెస్సలోనియలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే క్లుప్తంగా మనకు సమయం తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ పగటి సంబంధులు అంటున్నారు. అంటే పగలు ఉన్నట్టు వెలుగులో సంచరించేటువంటి వాళ్ళమని. మనం ఆ విధంగా ప్రభు యొక్క చిత్తానుసారంగా 2025లో ఆయన మనకు 91వ దావీదు కీర్తనలో చెప్పబడినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే చేయాల్సినటువంటి పనులు 3 చెప్పబడ్డాయి. ఆయనను ప్రేమించడం, ఆయన నామమును ఎరిగి ఉండడము, ఆయన మొరపెట్టడం. ఈ 3 అనుభవాలలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన ఇచ్చేటువంటి సంతోషంలో మనం ఉంటాం. మొన్న కూడా చెప్పాను, నాలో మీరు, మీలో నేను ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి సహవాసం ఉన్నప్పుడే ఆయన నీడలో నీవు విశ్రాంతి పొందుతావు, ఆయన చాటున నీవు నివసించగలుగుతావు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో కేవలం అద్భుతాలు చేసుకోవడమే కాకుండా ఆయన పరిచర్యలో నిన్ను కూడా వాడుకుంటాడు. అలా వాడుకోబడడానికి నువ్వు ఇష్టంగా పెరగాలని దేవుని ఎదుట మిమ్మల్ని అందరినీ ప్రేమించి అడుగుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటూ, కృపగల మా తండ్రి, ప్రేమమయుడ, మా ఆశ్రయము, మా కోట, మా దుర్గము, మా నమ్ముకొనదగిన దేవుడై ఉన్నటువంటి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం. ఈ వాక్యాన్ని మీరు మాకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని మీరే దీవించి ప్రభువా, నీ బిడ్డలు ఆలోచించే పరంగా, దానికి అనుగుణంగా నడుచుకునే పరంగా నీవే వారిని దీవించమని నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, అదే విధంగా చేరవచ్చిన ప్రతి బిడ్డలో తండ్రి ఏ అవసరం ఉన్నప్పటికీ యేసు నామంలో దాన్ని తీర్చుతున్నందుకు నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించి ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించమని అడిగి వేడుకొని ప్రార్థించి నిన్ను వేడుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.